అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జయహో రథసారథి మీడియా. అధ్యక్షుడు నేను మీ వాసు ఏలేటి. సుమారు 3 రోజుల కాలంగా ఎడతెరపు లేని వర్షాల కారణంగా ఎక్కడికక్కడికే జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు పూర్తి స్థాయిలో నిర్బంధం అవడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ జామ్ అంతా కూడా ఇటు ఏలూరు రోడ్డు, జాతీయ రహదారి అయినటువంటి ఏలూరు రోడ్డుపై పూర్తి స్థాయిలో వాహనాలు నిలిచిపోవడం జరిగింది. ఇటు కలపర్రు టోల్గేట్ నుండి ఏలూరు వైపు జాతీయ రహదారిపై వరద ఉద్రిక్తతకు ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరు జాతీయ రహదారిపై పారుతున్న కారణంగా వాహనాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిలిచిపోవడం జరిగింది. డ్రైవర్ మిత్రులారా, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికక్కడికే జాతీయ రహదారులపై సుమారు 3 రోజుల కాలంగా కురిసినటువంటి ఈ వర్షాల కారణంగా నీరు ఎక్కడికక్కడికే జాతీయ రహదారులను జలమయం చేయడం జరిగింది. సుమారు 1 వారం రోజుల పాటు ఎక్కడ వాహనం ఆపాలైనా, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో రోడ్డు పక్కన వాహనాలు నిలుపుకోవాలన్నా, రోడ్లపై పూర్తి స్థాయిలో ప్రయాణం చేయాలన్నా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. తగు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయండి. ఎక్కడికక్కడికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో 2 తెలుగు రాష్ట్రాలలో ఎడతెరపు లేకుండా కురిసినటువంటి వర్షాల కారణంగా ఈ జాతీయ రహదారులు పూర్తి స్థాయిలో జలమయం అయిపోవడం జరిగింది. అలాగే వాగులు, వంకలు, ఈ వాగులు పొంగొచ్చి రహదారులపై ఉన్నటువంటి ఫ్లైఓవర్లను ముంచెత్తడం జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రహదారి ఏదైతే వాగు మధ్యలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద నుంచే వాటర్ ప్రవహిస్తూ ఉంది. అలాగే మనకి విజయవాడ హైదరాబాద్ మధ్య రహదారి ఏదైతే ఉందో ఆ రహదారిలో ఇలా వాహనాలు పడిపోవడం జరిగింది. అలాగే డ్రైవర్లు వరద నీటిలో చిక్కుకొని పోతే పోలీస్ సిబ్బంది కూడా వారిని రక్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నటువంటి ఘటన వరద నీటి ప్రవాహంలో వాహనం పడిపోవడం జరిగింది. ఆ వాహనంలో ఉన్నటువంటి డ్రైవర్ని స్థానిక ప్రజలు, పోలీస్ సిబ్బంది ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న కారణంగా ఎక్కడ లోతట్టు ప్రాంతం ఉందో, ఎక్కడ మెరక ప్రాంతం ఉందో అనేటువంటి విషయం మనకు వెలుగులోకి రాదు. కావున పోలీస్ సిబ్బంది కూడా తగు చర్యలు చేపట్టి వాహనదారులను, స్థానిక ప్రజలను కూడా కాపాడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి. అలాగే రాంపురం క్రాస్ రోడ్డు వద్ద అంతర్రాష్ట్రాల సరిహద్దు అయినటువంటి రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పాలేరు నది ఉద్రిక్తత పెరిగి ఈ బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోవడం జరిగింది. అలాగే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు అక్కడక్కడ కూర్చొని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కావున హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనదారులందరికీ ఇప్పటికే రోడ్డు కూడా వెళ్లే మార్గాన్ని కూడా సూచించడం జరిగింది. ఇటు గుంటూరు, పిడుగురాళ్ళ, అలాగే మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎక్కడికక్కడికే ఈ వరద ఉద్రిక్తత ఎక్కువై నీరు జాతీయ రహదారులన్నీ రాష్ట్ర రహదారులని లేదు. అలాగే గరికపాడు, తక్కెళ్ళపాడు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్లు ఆనుకుని నీరు ప్రవహిస్తూ ఉంది. మన అందరం కూడా భారీ వాహన డ్రైవర్లం కాబట్టి భారీ వాహనాలు నడుపుతున్నటువంటి మనం ముఖ్యంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మన భారీ వాహనాలు ఈ వర్షానికి వరదలకి వచ్చినటువంటి నీటి ప్రవాహానికి ఈ బ్రిడ్జిలు కూడా పడిపోయే పరిస్థితి ఉంటుంది. వాహనాలు, చిన్న చిన్న వాహనాలు అయితే ఇప్పటికే అనేక వాహనాలు నీట మునిగిపోవడం జరిగింది. అనేక వాహనాలు కొట్టుకుపోవడం జరుగుతుంది. డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మీ అందరికీ కూడా సూచించడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు కూడా పూర్తి స్థాయిలో జలమయం అయిపోవడం జరిగింది. కావున డ్రైవర్ మిత్రులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని వాహనాలు నడపాలని, ఎక్కడైతే పరిమితి ఉన్నటువంటి రోడ్లలోనే ప్రయాణం చేయాలని, ఈ వర్షాకాలంలో ఎక్కడికక్కడే భోజనాలు కానీ అలాగే రోడ్డు పక్కన పెట్టుకోవడానికి కానీ ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ వర్షానికి నీటికి తడిసిపోయినటువంటి మట్టి జారిపోవడం జరుగుతుంది. ఆ బ్రిడ్జిలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడికక్కడికే మన ఖమ్మం టు హైదరాబాద్ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో ఇటు పాలేరు వాగు పొంగి పూర్తి స్థాయిలో రోడ్డు మీదకి వచ్చేయడం జరిగింది. 2 వైపులా కూడా పూర్తిగా నిర్బంధం అయిపోవడం జరిగింది. వాహనాలన్నీ కూడా ఆ పాలేరు వాగు దగ్గర కూడా పక్కన పెట్టుకొని డ్రైవర్లు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ వర్షాకాలంలో అందరికంటే ముఖ్యంగా మనమే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని డ్రైవర్లందరికీ కూడా సూచించడం జరుగుతుంది.